హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ అండి. రిచ్ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇలా మసాలాలు కనుక మీరు చేసుకొని మటన్ని చేశారంటే గుమగుమలాడుతూ ఇల్లంతా అబ్బా ఎంత బాగుంది స్మెల్ అని అంటారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే మటన్ ప్రాసెస్లా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. మటన్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లాంటిది పెట్టుకొని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 యాలకులు, 4 లేక 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. వాటిని కాస్త వేయించేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లేక 5 ఎండుమిర్చి, కాశ్మీరీ చిల్లీ కారం లాంటిదన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అవి అందుబాటులో లేవు కాబట్టి మామూలుగా ఇంట్లో ఉండే ఎండుమిరపకాయలు వేసాను. దీంతో కలర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 10-12 వెల్లుల్లిపాయలు, 2 ఇంచుల అల్లాన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసి వేసుకోవాలి. నేను 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాను కాబట్టి వాటికి సరిపడా ఈ కొలతలండి. ఈ కొలతలతో మీరు చేసి చూడండి, కరెక్ట్గా సరిపోతుంది అన్ని స్పైసెస్. అలాగే 4 రెమ్మల కరివేపాకు శుభ్రం చేసుకొని ఇలా ఇందులో వేసేసుకోవాలండి. అలాగే ఫైనల్గా ఇవన్నీ వేగిన తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. గసగసాల కాంబినేషన్లో కరివేపాకు మిక్సింగ్ తోటి సూపర్గా ఉంటుందండి. రిచ్ గ్రేవీ కర్రీ అన్నమాట. అండ్ గసగసాలు కరివేపాకు చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా వేసుకొని చూడండి. కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి ఆరోగ్యానికి. ఇలా గ్రైండ్ చేసి పెడితే మటన్కి సూపర్ స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఇలా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే మరీ మాడే వరకు కూడా వేయించుకోవద్దండి. మంచిగా ఇలా రోస్ట్ అయ్యేలాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ బ్యాటర్తో మటన్ సూపర్గా కుదురుతుంది. ఇప్పుడు అది అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. ఇది కుక్కర్లో చేస్తే చాలా బాగా వస్తుందండి, స్మూత్గా మటన్ ఉడుకుతుంది. లేదంటే మీరు మందపాటి పాత్రలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కుక్కర్ ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకైనా ఆయిల్ పడుతుందండి. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ ఆయిల్ వేసిన తర్వాత 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోవాలి. ఇలా మంచి కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయ రంగు మారి టమాటా ముక్కలు బాగా మెత్తబడి వరకు మంచిగా వేయించేసుకోవాలండి. ఇది బాగా వేగుతున్నప్పుడు మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ బ్యాటర్ని ఇందులో వేసేసుకొని సన్నని మంట మీద లో ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుంటూ మాడకుండా, రంగు మారకుండా, అలాగే మాడితే చేదొచ్చేస్తుందండి. చిన్న మంట మీదనే మంచిగా దీన్ని మిక్స్ చేస్తూ ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలే వరకు సన్నని మంట మీద వేయించేసుకోవాలండి. బ్యాటర్ బాగా నూనెలో వేగితేనే మంచి సువాసన వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఆయిల్ అనేది ఇలా పైకి తేలే వరకు సన్నని మంట మీద వేయించేసుకోవాలి. మనం రకరకాల మసాలాలు వేసి చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకుని చేసుకున్న 1/2 కిలో మటన్ని ఇందులో వేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పిన కొలతల్ని తక్కువ చేసుకోవాలనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం నూనెలో బాగా వేగి ఆయిల్ పైకి రిలీజ్ అయిన ఆ బ్యాటర్ని మటన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ కాబట్టి 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్లో ఎప్పుడైనా మసాలాలు మటన్కైనా చికెన్కైనా ఉప్పు కారాలు కాస్త స్పైసీ ఉంటేనే బాగుంటుందండి, లేకుంటే నీచు వాసన వచ్చేస్తుంది. ఆ బ్యాటరు ఈ మటన్కి బాగా పట్టి ఇందులో నుండి కూడా పైకి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు 15 మినిట్స్ వరకు బ్యాటర్లో మటన్ని బాగా వేయించేసుకోవాలండి. అప్పుడే మటన్కి ఆ బ్యాటర్ అంతా బాగా స్పైసెస్ పట్టుకొని మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలా వేగిన తర్వాత
మటన్ ముక్కలు మునిగే వరకు మాత్రమే ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేసుకుంటే లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీళ్లు పోసేసి మూత పెట్టి, లేత మటన్ అయితే కాస్త ఎక్కువ విజిల్ కాకుండా 2 లేక 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. కాస్త ముదిరిందైతే 4 లేక 5 విజిల్స్ పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న మటన్ వచ్చేసి లేత మటనే కాబట్టి నేనైతే ఒక 3 విజిల్స్ పెట్టానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసి చూపిస్తున్నాను. తర్వాత ఇలా కాస్త లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని వేసేసుకొని కుక్కర్ పైన ఉన్న మూత తీసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గ్రేవీ తుకతుక ఉడికే వరకు మంచి చిక్కటి బ్యాటర్లా రెడీ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ మూత తీసి ఉడికించండి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేస్తుందండి. సూపర్గా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చిక్కని గ్రేవీ తోటి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ వేసిన బిర్యానీ ఆకుని ఇప్పుడు తీసేయండి, ఆ ఫ్లేవర్ అంతా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మటన్ అయితే రెడీ అయిపోయిందండి. అరగంట తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుందండి. చూడండి, నేను ఒక గంట తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగా చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చిందో. సూపర్గా ఉంటుందండి. ఈ కరివేపాకు, మిరియాలు ఈ ఫ్లేవర్ తోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.